ఇది రీసెంట్గా మనకి డిసెంబర్ నెలలో, ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నెలలో ఈ ఫేక్ బాంబ్ థ్రెట్స్ అనేది కొంచెం స్పైక్ అయితే జరిగింది ఎయిర్పోర్ట్లో. మొత్తం సుమారుగా ఈ సంవత్సరం చూసుకుంటే టోటల్ 20 వరకు మాకు ఈ ఫేక్ బాంబ్ థ్రెట్ కాల్స్ వస్తుంది జరిగింది. దాంట్లో ఒక 5 వరకు మేము డిటెక్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో మల్టిపుల్ రీజన్స్. ఒకటి సమ్ పర్సనల్ వెంజెన్స్ తోటి ఎవరు చేస్తాం జరిగింది, సమ్ ట్రావెల్ ఏజెంట్ అది కూడా సమ్ ఎయిర్లైన్స్ మీద సమ్ ఇష్యూ తోటి చేస్తాం జరిగింది, సమ్ మైనర్ అబ్బాయి ఒకసారి చేస్తాం జరిగింది, ఇంకోటి సమ్ మెంటల్ ఇల్నెస్ తోటి చేస్తాం జరిగింది. అట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి 5 కేసెస్ అయితే డిటెక్ట్ చేస్తాం జరిగింది. ఇంకా ఇప్పుడున్న పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసెస్లో చాలా మా టెక్నికల్ టీమ్స్ డిప్లాయ్ చేస్తాం జరిగింది. మా సైబర్ క్రైమ్ టీమ్స్, మా సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీమ్స్ కూడా డిప్లాయ్ చేస్తాం జరిగింది. డెఫినెట్లీ వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ and will investigate it, expedite the investigation and detect the case at the earliest. Thank you very much. సార్ ఇప్పటివరకు ఎన్ని విమానాలు శంషాబాద్ నుంచి రిటర్న్ అవుతున్నాయి? శంషాబాద్ రిటర్న్ అయిన లెక్కేం ఉండదండి. ఇప్పుడు జనరల్ బాంబ్ థ్రెట్ కాల్ రాగానే మాకు ఐసోలేషన్ బే అనేది ఉంటుంది. దాంట్లో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. ఐసోలేషన్ బేకి తరలించి ఇమీడియట్ గా ఆల్ కైండ్స్ ఆఫ్ చెకింగ్ అన్ని కూడా సిఎస్ఎఫ్ కోఆర్డినేషన్ తోటి చేయడం జరుగుతుంది. చేసి ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ అన్ హోప్స్. Yeah, there's nothing to panic. We are all well prepared to handle any kind of emergency. To handle any kind of emergency, CSF gaani, NIM gaani, local administration anta kuda we all will be prepared to handle any kind of emergency. Regular ga drills chestha untamu, proper ga ఏమంటాం దాన్ని ఆక్టోపస్ వాళ్ళే కానీ, ఎన్ఎస్జీ వాళ్ళు కానీ, సిఎస్ఎఫ్ వాళ్ళు కానీ రెగ్యులర్ గా సంవత్సరానికి కూడా ఏరోడ్రోమ్ కంపెనీ అనేది పెడతా ఉంటారు. రెగ్యులర్ గా డ్రిల్స్, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇవన్నీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ ప్రాసెస్.